సైబర్ క్రైమ్ బాధితులకు అండగా నిలుస్తూ వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు దేశంలోనే తొలిసారిగా సీమిత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ బాధితుల కోసం ఇలాంటి వర్చువల్ పోలీసింగ్ వ్యవస్థను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. సాంకేతికతను ఉపయోగించి బాధితులు పోలీసులు ముఖాముఖి మాట్లాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫిర్యాదు చేయడం దగ్గర నుండి ఎఫ్ఐఆర్ కాపీ పొందే వరకు అంతా ఆన్లైన్ ద్వారానే జరుగుతుందని సజ్జనార్ వెల్లడించారు. ఇది దేశంలోనే ఇది ఒక ఫస్ట్ ఇనిషియేటివ్. సైబర్ క్రైమ్ నేరస్తులు ఎవరున్నారు, వాళ్ళు నేరం అయిన తర్వాత బాధితులకి అండగా ఉండడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఒక కొత్త వినూతన సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరుగుతుంది. బట్ మనము అది కాకుండా కొత్త కొత్త ఎంఓస్ తో కూడా రావడం జరుగుతుంది. మనము లో ఉన్న ఒక ఆశని దురాశని మరియు మన ఒక భయాన్ని ఒక అడ్డం పెట్టుకుని సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ యొక్క క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మనము పొద్దున్న లేస్తేనే మీ ద్వారా మనం చూస్తూనే ఉంటాను. ఓటీపీ ఫ్రాడ్స్ అంటారు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ అంటారు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటారు, గోల్డ్ పేరుతోని ఫ్రాడ్, సిల్వర్ ఫ్రాడ్ అని చెప్పి రకరకాల చేయడం జరుగుతుంది. సో కంప్లైంట్ ఈ యొక్క ఫ్రాడ్ అయిన తర్వాత ఇన్ కంప్లీట్ షాక్. సో అనుకోకుండా తెలియకుండా ఎవరు ఈ యొక్క సైబర్ క్రైమ్ లో మనము విక్టిమ్ అయిపోతే వాళ్ళు ఇమీడియట్లీ ఫస్ట్ చేయాల్సిన పని 1930 ఫోన్ చేయాలి. దట్ ఈస్ ది గోల్డెన్ మంత్ర. మీరు అందరు కూడా అటెంప్ట్ అయినా ప్లీజ్ కాల్ 1930. మీ యొక్క డీటెయిల్స్ మీ సైబర్